నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రోజు రోజుకి కొన్ని సీప్ ట్రిక్స్ను ఉపయోగిస్తుందండి. ఎందుకంటే వైజాగ్ అంటే వాళ్ళకు పట్టదేమో. వైజాగ్ మీద వాళ్ళు బురద చల్లడం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే వైజాగ్ అంటే వాళ్ళకు పగ. గూగుల్ వస్తే అది ఒక డేటా సెంటర్ అని, అది పెద్దగా ఏం చేయలేదని, ఇది మా ఆయంలో జగన్మోహన్ రెడ్డి గారే తెచ్చారని ఏదేదో చెప్పుకుంటూ వైసీపీకి ఏదన్నా పెట్టుబడులు వస్తున్నాయంటే వాళ్ళ మనసు ఒప్పదు. వీళ్ళకు ఇంత చేసినా బుద్ధి లేదా, ఇంకా బుద్ధి రాదా? ఇదేం రాజకీయం అండి జగన్మోహన్ రెడ్డి గారు? మీరే ఆలోచించండి. రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రోత్సహించాల్సింది పోయి, మంచి మంచి కంపెనీలు వస్తా అంటే ప్రోత్సహించాల్సింది పోయి, దాని మీద రాజకీయం చేయడం ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు? మీరే ఆలోచించండి. వైసీపీ వాళ్ళకి ఇంకా బుద్ధి రాదు, సిగ్గు రాదు, మానం లేదు. ఎందుకంటే ఒక వైజాగ్ లాంటి దాని గూగుల్ కోసం ఎంతోమంది పోటీ పడుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, చెన్నై వాళ్ళందరూ పోటీ పడుతూ ఉంటే అట్లాంటి గూగుల్ దాన్ని వైజాగ్కు తీసుకొస్తే దాని మీద రాజకీయాలు చేస్తారు. అది ఒక చిన్న షెడ్ అని, దాంట్లో డేటా సెంటర్ అని, దాంట్లో 200 మంది 300 మంది ఉంటారని, ఇట్లాంటిదని దాని మీద ట్రిక్ చేస్తారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమరంటే నమ్మారని ఎంతవరకైనా చెప్తుంటే జనం నమ్ముతారని అనుకుంటున్నారు. సొంతం చిన్నాననే చంపుకొని చంద్రబాబు నాయుడు గారు చంపారని నిందేశారు. అది జనాలు నమ్మారని, అని గులకరాయితో కొట్టించుకొని గులకరాయితో చేశారని, కోడికత్తి డ్రామాలు, ఇలా అన్ని డ్రామాలు ఆడారు. ఈ లిక్కర్ స్కామ్లో 3,500 కోట్లు లిక్కర్ స్కామ్లో జరిగితే దాని మీద దృష్టి మళ్లించడానికి జోగి రమేష్తో జనార్దన్ రావు కలిసి కల్తీ మద్యం తయారు చేసి అది టీడీపీ మీద బురద చల్లుతారు. ఇలా మనిషి వీళ్ళకు ఇంకా మారలేదు అంటే ఇంక ఏమని మనం చేయాలి చెప్పండి? ఇంకా ఏం వైజాగ్ మీద అంటే ఎందుకు అంత కసి మీకు? మంచి కంపెనీలు వస్తున్నాయి కదా, డెవలప్మెంట్ కానివ్వండి. మీరు ఇంకా గట్టిగా ప్రెజర్ పెట్టండి. వాళ్ళు వైజాగ్ గూగుల్ వచ్చింది, దానికి ఇన్ని భూములు ఇస్తున్నారు, ఇంత కరెంట్ ఇస్తున్నారు, ఇంత నీళ్ళు ఇస్తున్నారు, కాబట్టి ఉద్యోగాలు కూడా ఎక్కువ వచ్చేట్టుగా చూడండి అని గట్టిగా అడగండి. ప్రతిపక్షంగా మీరు అది లేదు, అది పోగొట్టి గూగుల్ వస్తుంది, దానివల్ల ఏం ఉపయోగం లేదు, ఏమొస్తాయి దానివల్ల అని చెప్పుకుంటే అంత పెట్టుబడి చెప్పండి, 1,33,000 కోట్లు, 1,80,000 మందికి ఉద్యోగాలు వచ్చి దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ తేవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడారు. ఆ మైక్రోసాఫ్ట్ వల్ల 1,500 కంపెనీలు దాని అనుబంధ సంస్థలు వచ్చినాయి. 9 లక్షల మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు హైదరాబాద్లో. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి గూగుల్ను వైజాగ్ తెస్తే దాని మీద ఇసం జమ్ముతున్నారు వైసీపీ వాళ్ళు. వీళ్ళకు బుద్ధి రాలేదు, ఇంకా మంచి మారలేదు. జగన్ గారికి ఇట్లాంటి చీప్ ట్రిక్స్ కూడా ఇంకా మర్చిపోవట్లేదు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం పార్టీ నాయకులకు గట్టిగా ఇస్తున్నారు. వాళ్ళు చేసేటిని మీరు ఎండగట్టలేకపోతున్నారు అనేది కూడా చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు శృతిమించిపోతున్నాయి. దాన్ని ఏదో అబద్ధాలు చెప్పడం, దాన్ని నమ్మించడం, దళితులను రెచ్చగొట్టేందుకు అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టించారు. లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మళ్లించేందుకు నకిలీ మద్యాన్ని తెరపైకి తెచ్చారు. పీపీపీల విషయంలోనూ వైసీపీ కుట్రలు, అన్ని మెడికల్ కాలేజీలు అన్నీ ప్రైవేట్ పరం చేసేస్తున్నారు అని, ప్రభుత్వం ప్రైవేటు పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీలు అవుతూ ఉంటే దాని మీద లేనిపోని చేస్తాడు. ఇంకా ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి చూస్తే, మనం వీళ్ళు చేసేటిని ఒక్కొక్కటి చూస్తే మొత్తం చూడండి. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో అంబేద్కర్ విగ్రహాన్ని తమ పార్టీ సర్పంచ్తో తగలబెట్టించి ఆ నెపాన్ని మనపై వేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. 1,000 కోట్ల మద్య స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు నకిలీ మద్యాన్ని తమ పార్టీ నేతలు తయారు చేయించి దానిపై మనపై నెట్టేందుకు సిద్ధమయ్యారు. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం విషయంలో వైసీపీ నేతల దుష్టాచారం సాగిస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు.
వైజాగ్లో మనం గూగుల్ రావడానికి కర్ణాటక వాళ్ళు చూడు ఆ మినిస్టర్ చూడు ఎంత బాధపడుతున్నాడు మాకు రాలేదని. పూణే, ముంబై వాళ్ళు కూడా అదే, అంత పెద్దది గూగుల్ వ్యవస్థ వైజాగ్లో ఏముందని పోయినారని అందరూ అంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి యొక్క నమ్మకంతో వైజాగ్ వచ్చింది. అట్లాంటి గూగుల్ మీద కూడా వీళ్ళు రోతరాతలు రాయడం, ఏమీ లేదు అని చెప్పడం, సాక్షి టీవీలో డిబేట్లలో ఒక షెడ్యూల్ లెక్క చేస్తారు, అది ఏమీ కాదు, గూగుల్ వల్ల పెద్ద ఉపయోగం లేదని కారుకూతలు కోయడం కూడా మనకు జరిగింది. ఏమరంటే వీళ్ళు చేస్తున్న కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒకప్పుడు వైసీపీ వైపు ఉన్న దళితులు క్రమేణా ఆ పార్టీకి దూరం అవుతున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రెచ్చగొట్టడం కూడా జరుగుతుంది. ఈ నకిలీ మద్యం కేసులో కూడా జోగి రమేష్ చూడండి, జనార్దన్ రావుతో కలిసి ప్లాంట్లు పెట్టియడము, వైసీపీ ఉన్న ప్రభుత్వంలోనే ఈ నకిలీ మద్యం తయారు చేయడం కూడా జరిగింది. ఈ జోగి రమేష్ జోగి రాసుకుంటూ ఇది నారావారి సారా అని చేస్తారు. జోగి రమేష్ గారు మీరు చేసే కుట్రలు మీకు కూడా ఒక గది, జైలు గది అనేది రెడీ చేసి పెడుతున్నారు. తొందరలోనే జోగి రమేష్ కూడా ఒక గది అనేది కేటాయించడం కూడా జరిగింది. ఈ 5 ఏళ్ల పాలనలో లిక్కర్ స్కామ్లో వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దాని నుంచి బయటపడడానికి ఈ నకిలీ మద్యం తయారు చేయించి అది టీడీపీ మీద చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెడతారు. ఇవన్నీ చూస్తూ ఉంటే వైసీపీ వాళ్ళ యొక్క కుట్ర. వైజాగ్లో గూగుల్ పెద్ద వ్యవస్థ వస్తే అట్లాంటి డేటా సెంటర్ ఇప్పుడు వైజాగ్లో కల వచ్చేసింది. ప్రపంచంలో ఉండే దేశాలు కూడా ఇప్పుడు ఆంధ్ర వైపు చూస్తున్నాయి. ఏంది గూగుల్, ఏంది వైజాగ్కి వెళ్ళడం, ఏంది అది ఏంది అని చూస్తున్నాయి. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం, గొప్ప బుద్ధి. ఇంకా ఏం చేస్తున్నారంటే ఈ మెడికల్ కాలేజీ విషయంలో కూడా 33 ఏళ్ళే లీజుకుంటారు. తర్వాత ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు అన్నీ కూడా ప్రభుత్వ పరం అవుతాయి. ఎందుకంటే చూడండి, అలాగే 70% వైద్య సేవలు పూర్తిగా ఉచితం అందగలుగుతున్నాం. 33 ఏళ్ళ తర్వాత కాలేజీ, ఆసుపత్రి భవనాలన్నీ ప్రభుత్వ పరం అవుతాయి. దీంట్లో మెడికల్ కాలేజీ ముందుకెళ్తుంది. అంతేగాని ఏది ఏమి అనేది కాదు. అదే ఇప్పుడు చూడండి, ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటు పరం అంటారు. అదే చిన్నపాటి కోడికత్తి గాయానికి జగన్ ఎక్కడికి వెళ్ళారో ప్రజలకి అందరికీ తెలుసు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి అవస్థకు గురైతే ఆమెను ఎక్కడ చేర్చారు? జగన్ కానీ అవినాష్ రెడ్డి తల్లి కానీ ప్రభుత్వ ఆసుపత్రులకు ఎందుకు వెళ్ళలేదు? కార్పొరేట్ ఆసుపత్రులకి ఎందుకు వెళ్ళారు? వీరికి చిన్నపాటి గాయాలైతే సైతం కార్పొరేట్ వైద్యం కావాలి, పేదలకు మాత్రం కార్పొరేటు వైద్యం అందుబాటులో ఉండకూడదా అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇదేనండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ పరిస్థితి. ఈ రోతలు వీళ్ళకి ఏం వైజాగ్ అంటే కూడా పగ, అందుకనే గూగుల్ మీద వీళ్ళు వ్యతిరేకతను పెంచుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.